సో బాలరాజు గారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి కుంగిపోవడానికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు కాంగ్రెస్ నుంచి నిరంజన్ గారు. అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతోంది బీజేపీ. ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? నెక్స్ట్ మీరు ఫర్దర్గా వచ్చే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మేడం కవిత గారు నేను ఏమంటున్నానంటే మమ్మల్ని స్పష్టంగా ఒక 2-3 మినిట్స్ చెప్పిస్తే మా యొక్క భావన మా యొక్క ఆలోచన. బట్ రాజకీయాలు వద్దు, రాజకీయాలు లేకుండా చెప్పండి. రాజకీయ మేడం రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాలు వద్దు అంటే తప్పంటున్నాను నేను. బట్ మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నా మాట్లాడుకుంటున్నాం మేడం. ఇప్పుడు ప్రాజెక్టుల గురించే మాట్లాడేటప్పుడు రాజకీయాలు వస్తాయి. ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, ఆయన రాజకీయ పార్టీ అనేది కాంగ్రెసే కదా. కాంగ్రెస్ కేసీఆర్ గొప్పగా చేసిన చెప్తుందా? కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గొప్పోడని చెప్తాడా? తెలంగాణ ఉద్యమం కోసం తన ఆత్మత్యాగం చేయబోయిందని చెప్తాడా? సుజాత గారు అందులో గొప్ప అంశాలు ఏం కనిపించలేదా? 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ లో ఒక నిమిషం గొప్పోడని ఎందుకు చెప్పట్లేదంటే మీకు అసలు ఏవి కనిపించలేదా? అన్ని లోపాలే కనిపించాయి, అక్కడ అన్ని అప్పులే కనిపిస్తున్నాయి. ఎస్, ఈ మంచి పని జరిగింది కేసీఆర్ హయాంలో అనేది 10 ఏళ్లలో మిమ్మల్ని సుజాత గారు ఎందుకని కేవలం లోపాలు రాజకీయాలే చూస్తున్నారు? ఒక్కటండి, ఏ ప్రభుత్వంలోనైనా జరగాల్సినవన్నీ నిరంతర ప్రక్రియలు జరుగుతాయి. ఇప్పుడు జరిగింది కదా అని చెప్పి కేసీఆర్ చేసిన అన్ని గొప్పలే చెయ్యనివన్నీ తప్పిదాలని కూడా అనలేం కదా. ప్రతి ప్రభుత్వంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధితో పాటు అప్పులు కూడా ఇచ్చారు కదా. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశారు, అప్పులు ఇయ్యలేదు కదా. మరి ఈ ప్రభుత్వంలో చేసిన దానికన్నా ఎక్కువగా అప్పులు ఇచ్చారు కదా. మరి ఈ అప్పుల బాధ్యత ఎవరిది? ఈ అప్పుల భారం ఎవరు మొయ్యాలి? గత ప్రభుత్వం 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే మీకు 2014లో ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టిండ్రు. మరి దీన్ని అభివృద్ధి అందామా, దీన్ని అప్పు మా భారం నెత్తి మీద వేసిండ్రు అందామా? దీన్ని పొగిడితే ఏ విధంగా ఉంటుందో మీరే ఒకసారి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నంటే పెట్టుబడులు అంటే వ్యాపారంలో ఆలోచించాలి. వ్యాపారమే అనుకుంటే రాజకీయం గనుక ఈ రోజు మీరు రాజకీయం చేయొద్దు, కాంట్రాక్టులు చేయండి, రియల్ ఎస్టేట్ దందా చేయండి. నేను ఒకటి అడుగుతున్నా ఈ సందర్భంగా, గత ప్రభుత్వాలు కూడా నిర్మాణాలు చేసినాయి. ఏమీ లేనటువంటి శూన్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ దేశం నుంచి రాష్ట్రం వరకు కనీసం ఒక వీధి దీపాలు కూడా లేనటువంటి ప్రభుత్వము, కనీసం గుండు సూది కూడా తయారు కానటువంటి ఆనాటి స్వతంత్ర భారతదేశంలో ఒక్కటి కూడా కనీసం ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా మనకు శక్తి లేదు. ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి లక్షల కోట్ల టన్నులు ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి ఎదిగిందంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచే కదండి. మళ్ళీ మీరు ఎన్నడన్నా గత ఒక్క నిమిషం రాజకీయం మాట్లాడాలన్నారు కాబట్టి నేను మాట్లాడతాను. పదే అభివృద్ధి గురించి ఎందుకు చెప్పట్లేదు? కేవలం మీకు అప్పులు అక్కడ కనిపిస్తున్నాయనే మాట. ఆస్తులు పెంచామని అన్నారు కదా, వాటి గురించి ఒక మాట చెప్తే మిగతా అని మాట్లాడుకుందాం అంటున్నారు బాలరాజు గారు. గత ప్రభుత్వం ఏం చేసింది 55 ఏళ్ళ అవకాశం ఇస్తే గుడ్డి గాడిది పళ్ళు తోమేంద్రా అని పదే కేటీఆర్ అన్నప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి మీకు కళ్ళకు కనబడలేదు. మేమెలా మీరు చేసిన అప్పుల గురించి మాట్లాడకుండా ఉంటాం? మీరు చేసినటువంటి ఒక 4 ఫ్లైఓవర్లు వేసిండొచ్చు, ఒక పెన్షన్లు ఇచ్చిండొచ్చు, ఒక రైతు బంధు ఇచ్చిండొచ్చు. దీనికే మొత్తం రాష్ట్రం మొత్తంతో చేసి అప్పుల పాలు చేస్తే ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ ను దాచిపెట్టినట్టే అయితే తెలంగాణ ప్రభుత్వం డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బుని ఏ విధంగా మాట్లాడొద్దు, ఎందుకు మాట్లాడొద్దు? చిన్న రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండ్రు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ₹1 కూడా ఇది కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద భారం పడకుండా ఆనాటి ప్రభుత్వాలు కాపాడుకునే. ఈరోజు కేంద్రం మీద భారం, తెలంగాణ ప్రజల మీద భారం, తెలంగాణ ప్రజల మీద అప్పులు. ఎందుకండి ఇంకా మీరు చేసిన తప్పిదాల్ని మళ్ళీ దాచిపెట్టుకుంటూ మళ్ళీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు తిట్టిండ్రు, ఆనాడు ఉద్యమం చేసిండు అని ఎందుకండి మాట్లాడతారు? ఇప్పుడు ఉద్యమం గురించి బాలరాజు గారు మీ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చినట్టుంది కదా. అభివృద్ధి కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టాలి. అభివృద్ధి కూడా చేశారు, కాకుండా అంతకు మించి అప్పులు ఉన్నాయనేది. అయితే మనం ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చూసుకుంటే అది హైకోర్టులో ఉంది, సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు, అటు కాంగ్రెస్ అండ్ ఇటు బీజేపీ. ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము అడుగుతా ఉన్నాము. శాసనసభలోనే మా మాజీ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మీరు విద్యుత్ ఒప్పందాల మీద ఏదో జరిగిందని అంటే మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుకోండి అని చెప్పినాము. మొదటి రోజే మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు మాట్లాడుతూ మీరు ఏ విచారణకైనా సిద్ధం, మీరు చేయండి అని చెప్తున్నాము. మీరు విచారణ చేయండి, దోషులెవరో తేల్చండి, జరిగిన అభివృద్ధి మీద తేల్చండి, జరిగినటువంటి అప్పుల మీద తేల్చండి అని మీరు స్పష్టంగా అన్ని విధాలుగా చెప్తా ఉన్నాం. అయినా కూడా పాడిందే పాట పాస్పన్న జాతర అన్నట్టు పాడి కేసీఆర్ ప్రభనేదో తగ్గియాలి, కేసీఆర్ గొప్పతనాన్ని తగ్గియాలి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ఏదో మచ్చ చూపెట్టాలనే ఆలోచన విధానం అనేది కాంగ్రెస్ పార్టీ విధానంగా కనపడుతోంది కవిత గారు. రెండో అంశం నేను చెప్తా ఉన్నా మేడం, 2014లో సాగు విస్తీర్ణము 1,31,01,00,000 ఎకరాలు మేడం.
వీరు ఇలా 2,68,00,000 ఎకరాలు పెరిగిందంటే సాగు విస్తీర్ణం పెరగనట్ట ఇలా శ్రోతలు ఐడ్రీమ్ ప్రేక్షకులు ఆలోచన చేయాలి. 2014లో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు అయితే 2023లో 3,50,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందంటే ధాన్యం ఉత్పత్తి పెరిగినట్ట తగ్గినట్ట ఆలోచన చేయాలి. తలసరి ఆదాయం 1,20,000 రూపాయలు అయితే 3,17,600 రూపాయలు తలసరి ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం పెరిగినట్ట తగ్గినట్ట ఆలోచన చేయాలి. మీరు మేడం ఆగండి ప్లీజ్, మీరు మాట్లాడని చెప్పి నేనేం మాట్లాడలేదు, ప్లీజ్ మీరు ఆగండి. మీరు సీనియర్, మీరు గౌరవిస్తాను. నేనేమంటున్నా కవిత గారు నేను ఏమంటుందంటే ఆస్తులతో పాటుగా అప్పులు పెరిగినాయి. ఈ భారతదేశంలో 70 లక్షల కోట్ల అప్పు 14 మంది ప్రధానమంత్రులు చేస్తే మహానీయ మన ప్రధానమంత్రి మోదీ గారు బీజేపీ లీడర్ లేరు డిఫెండ్ చేసుకోవడానికి, బీజేపీ లీడర్ లేరు, మొత్తం దేశం గురించి మాట్లాడుకోవాలి, మనం తెలంగాణ గురించి మాట్లాడదాం. కంప్లీట్ చేస్తే మా ప్రజలకు వెళ్తుందమ్మా. మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు, మా కేసీఆర్ ఇష్టపడేటోళ్ళు ఉంటారు. మాకు వాళ్ళకి తేడా 1.85% ఓట్లు మాత్రమే. వాళ్ళకి 92 లక్షలు పడ్డాయి, మాకు 87,03,000 పడ్డాయి. మాకు ఆస్కారం అని కదా ఎట్టిందా? వాళ్ళకు అధికార పక్షానికి 2 నిమిషాలు ఇచ్చారు, కనీసం ప్రతిపక్షానికి 87 లక్షలు. అసెంబ్లీలో లెక్కల్లాగా మీరు అడుగుతున్నారు, కాకపోతే ఓవరాల్ గా క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది. నేను ఏమంటున్నాంటే 4 లక్షల తేడా ఓట్లు తల్లి, 4 లక్షల ఓట్లు తేడాకే వాళ్ళకి 15 నిమిషాలు ఇచ్చినావు, మాకు 4 నిమిషాలు ఉన్నాయా? మీరు అసెంబ్లీ స్పీకర్ అన్న అసెంబ్లీ స్పీకర్ అన్న కనీసం ప్రసాదం చూస్తుంది. మీరు కవితారావు గారు చూడరా? నేను ఏమంటుందంటే కవిత గారు చెప్పండి, కాలో సుజాత గారు మస్తు చెప్పినారు. నేను అంటున్నాను ఇలా ఐడ్రీమ్ ద్వారా చెప్తాను, స్పష్టంగా చెప్తాను. మా పార్టీ ఫర్దర్ గా ఏమవుతుంది అనేది కావాలి. ఎస్, అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది. మేడం ఈఎన్సి మురళీధర్ రావు గారు గత ప్రభుత్వంలో పనిచేసినారు, నేడు పనిచేస్తా ఉన్నారు. ఆయన కొత్త అధికారి కాదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డికి ఆయనే, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనే సూచనలు చేస్తా ఉన్నాడు. గత ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారే సూచనలు చేసినారు. అప్పుడు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది, ఎందుకు కాళేశ్వరాన్ని అట్ట కట్టాల్సి వచ్చింది అనే అంశాలు స్పష్టంగా తినబోతున్నందుకు వారే వివరిస్తారు కదా. నేను ఏమంటుందంటే జరిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణం చూడండి. జరిగిన ప్రాజెక్ట్ లో కొన్ని లోపాలు ఏదైతున్నాయో లోపాలనే మేడం. ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ కూడా కట్టినారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్టుకపోయింది, మళ్ళీ కట్టినారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ కూడా కట్టినారు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినారు, అదేవిధంగా పరాక్ బ్యారేజ్ కట్టినారు, ప్రకాశం బ్యారేజ్ కట్టినారు. ఆ బ్యారేజీల యొక్క విశిష్టత చదవండి, గూగుల్లో చదవండి. ఏమేమి నిర్మాణంలో కొన్ని లోపాలు జరిగినా ఆ లోపాలను సవరిస్తారు. సవరించడం అనేది ప్రాజెక్టు నిర్మాణం ఎవరైతే చేసారో ఆ సంస్థ మీద ఉంటది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటప్పుడు 3 దఫాలు జరుగుతుంది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఆ నిపుణులు ఏం రిపోర్ట్ ఇస్తారో చూస్తారు. చూసిన తర్వాత కేంద్ర జల సంఘం చెప్తుంది. కేంద్ర జల సంఘంతో పాటుగా వ్యాప్కో అనే సంస్థ కూడా కేంద్రంలో ఉన్నది, వాళ్ళు సర్వే చేస్తారు. ఆ సర్వే ప్రకారం నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం సంబంధించి ఒక ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇస్తాం. ఎల్ఎన్టీ ప్రాజెక్టు, ఎల్ఎన్టీ ఇక్కడదా దేశంలో అనేక రకాల ప్రాజెక్టు నిర్మించింది ఎల్ఎన్టీ ప్రాజెక్టు అనేది. కాబట్టి ఇలా ఒక్క అంశాన్ని వేరే తీసుకొని మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం దోషిగా చూపెడుతూ కేసీఆర్ గారి పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తమైనట్టు ప్రజలకు చెడు అభిప్రాయాన్ని ఇవ్వడమే తప్పని చెప్తాను నేను. ఓకే, మీరు అంటున్నారు కదా మేడిగడ్డ ఏదైతే ఆ పిల్లర్ జరిగిన లోపాలు ఏంటి, ఆ పిల్లర్ ఎక్కడ జరిగింది ఏంటనేది ప్రభుత్వం మీ దగ్గర ఉంది, నిపుణుల దగ్గర మీ దగ్గర ఉన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి, దోషులను శిక్షించండి. ఏం జరిగిందో చెప్పకుండా కేసీఆర్ ప్రభని కేసీఆర్ దిట్టు కాదు కదా. ఇంకో అంశం కవిత గారు నేనేమంటే మేడం, కవిత గారు నేను ఏమంటున్నంటే కొత్తగా అంటే మేడం మొత్తంగా 19 లక్షల ఎకరాలేమో కొత్త ఆయకట్టు మేడం, 18,64,000 ఏమో పాత ఆయకట్టు మేడం. పాత ఆయకట్టు సంబంధించి మేము 17,08,230 ఎకరాలకు పునర్జీవ కాళేశ్వరం అనేటువంటి నీళ్ళ ద్వారా SRSP 1, SRSP 2 నిజాం సాగర్ సంబంధించినటువంటి దిగువ మేనేర్ జలాశయాల కింద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకి పునర్జీవ పథకం ద్వారా 17,08,230 ఎకరాలకు కేసీఆర్ గారి యొక్క ప్రతిభతోటి కేసీఆర్ గారు చేసిన ఆలోచనతోటి అనే అంశాలు చెప్తాను. మొదటి పాయింట్. రెండో అంశం 456 చెరువులకు నీరందించి 39,140. మల్లేష్ గారితో కూడా మాట్లాడదాం. బాలరాజు గారు మల్లేష్ గారితో కూడా మాట్లాడదాము. SRSP 1 యాక్చువల్ గా ఈ లెక్కలన్నీ కూడా శ్వేతపత్రంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కూడా వచ్చినటువంటి లెక్కలు ఉన్నాయి. అందుకే మల్లేష్ గారితో కూడా మాట్లాడదాం, మనకి టైం కూడా తక్కువ ఉంది. ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకుంటే ప్రజలు ఊరుకుంటున్నారు అనుకుంటున్నారా? ఇలా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటి, రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి,
నీ కాంగ్రెస్ పాత్ర ఏంది, బీఆర్ఎస్ పాత్ర ఏంది, కేసీఆర్ నాయకత్వం ఏంది, నీ రైఫిల్ అవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ గా మళ్ళీ ఆ పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బాలరాజు గారు, రాజకీయాల గురించి ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మల్లేష్ గారు, ఇప్పుడు ఓవరాల్